సాయిరామ్. సాయిరామ్. మీరు పేరండి? నాగరాజ్ శ్రీనివాసరాజు సార్. ఓకే. ఏ ఊరండి? కొమ్మిచెక్కాలండి. ఓకే. మీరు ఏ రోగాలతో మీరు బాధపడుతున్నారండి? నడుము నొప్పి, భుజాల నొప్పులుగా ఉన్నాయి సార్. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాయండి? నడుము నొప్పి అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఓకే. ఈ రెక్కల కాడ గోళ్ళు అయితే ఒక నెల 2 నెలల నుంచి అయితే బాగా ఇబ్బంది పడుతున్నాము. ఓకే. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారండి? డాక్టర్ గారు అయితే ఆపరేషన్ చేయాలన్నారండి సార్. నడుముకి అయితే, మ్మ్. చేతులకి అయితే మందులు అవి రాసిస్తానంటున్నారు, ట్యాబ్లెట్లు అవి వాడమన్నారు. ఓకే. నేను ఎక్కడికి వచ్చాను సార్, మీ దగ్గరికి వచ్చిన తర్వాత. ఇది అక్యుప్రెషర్ ట్రీట్మెంట్. ఓకే సార్. ఇప్పుడు ఎన్ని రోజులు చేశారు? మొన్న ఒక క్లాస్ సార్, నిన్న ఒక క్లాస్ సాయంత్రం అయింది. వేళ వెళ్ళిపోతుందని చెప్పి పొద్దున్న ఉదయం చేశాను. సో 3 సార్లు చేశారన్నమాట. అవును సార్. ఇప్పుడు ఎలా ఉందండి? ఫస్ట్ రోజు చేసినప్పుడు వచ్చి రూమ్కి వెళ్ళేసరికి ఇదైతే ఏంటి ఇన్ని మందులు వాడుతున్నాయి అన్నీ ఇంత ఫ్రీగా ఎలాగ అవుతుంది అనుకుంది. అయితే ఫస్ట్ ఇది నాకు తెలియలేదు కదా, ఎప్పుడైనా తెలిసిందని చాలా సంతోషించాను సార్. నెక్స్ట్ ఏంటంటే ఈ రెక్కలో రోజు పడుకునేప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పడుకునేటప్పుడు ఇబ్బంది పడేవాడిని. ఫస్ట్ రోజునే కొంచెం పర్వాలేదు, కొద్దిగా ఉన్నా కానీ అంత లేదని చెప్పి అనిపించింది. మళ్ళీ రాత్రి కూడా చేసి రూమ్కి వచ్చేసరికి కొంచెం చాలా రిలాక్స్గా ఉంది. ఎందుకంటే నాకు అంతకుముందు ఎన్ని మందులు వేసుకున్నా కానీ ఆ మందుల వల్ల ఆ మందు వేసుకున్నంత సేపు నొప్పి తగ్గింది సార్. ఆ తర్వాత నొప్పి తగ్గేది కాదు. ఇప్పుడు ఇవి చేసిన తర్వాత రాత్రిగా సార్ ఇప్పుడు కూడా భుజాలు ఇవన్నీ కూడా చాలా ఫ్రీగా చాలా బాగుంది సార్. ఈ నొక్కడం ఇవన్నీ చేసేసరికి నాకు కూడా కొద్దిగా అవగాహన అయ్యింది. ఇది అందరికీ చెప్పి అందరికీ కూడా ఈ రోగాలు లేకుండా దేవుడి దయ వల్ల, సాయిబాబు దయ వల్ల, వీళ్ళందరి వల్ల, భగవంతుడి వీళ్ళకి కూడా మాకు ఏదో ఒక దేవుడి రూపంలో పంపించి ఈ నొప్పులు తగ్గిస్తున్నారని చాలా సంతోషంగా ఉంది. ఇది అందరూ కూడా నేను ఒక్కనే కదా, అందరూ కూడా చేసుకుని అందరూ కూడా నేర్చుకుని అందరికీ కూడా కావాలని ఛాన్స్ ఉంది ఇక్కడ వచ్చి చేసుకుంటే పుట్టుకొత్త వచ్చి సార్ వీళ్ళందరూ కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు. అది మీరు అందరూ కూడా అవగాహన ఉంది చేసుకుంటే చాలా మంచిది. డబ్బులు కూడా ఖర్చు అవ్వవు, తగ్గట్టు హెల్త్ చాలా బాగుంటుంది. అది ఆ భగవంతుడు మనకి ఇచ్చిన ప్రసాదం అనుకోవచ్చు. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్.